అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. హీరో నాగార్జున, ధనుష్ ఇద్దరు మల్టీ స్టారర్గా శేఖర్ కమ్ముల డైరెక్షన్లో వస్తున్న కుబేరా మూవీకి ఇప్పుడు టైటిల్ వివాదం అనేది వచ్చింది. అసలు ఈ టైటిల్ వివాదం ఏంటి? కొంతమంది ప్రొడ్యూసర్స్ ప్రెస్ మీట్ పెట్టి మరి కోర్టును ఆశ్రయించామని చెప్పారు, కేసు ఫైల్ చేసామని చెప్పారు, టైటిల్ మాది, మేము రిజిస్టర్ చేసుకున్నాం, అయినా కానీ మా టైటిల్ని కాపీ కొట్టారంటూ కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. అసలు ఈ వివాదం ఏంటి అనేది అడుగుదాం. మనతో పాటు ప్రొడ్యూసర్ నరేంద్ర ఉన్నారు, మాట్లాడదాం. హలో సార్. నమస్తే గారు. నమస్తే. నా పేరు నరేంద్ర. యాక్చువల్లీ త్రిశక్తి ఎంటర్ప్రైజెస్ బ్యానర్ నుంచి కుబేరా అనే టైటిల్ని నేను రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది 2023 11th month 28th రోజు. ఫిలిం ఛాంబర్లో ఏదైతే గైడ్ లైన్స్ ఇచ్చారో ఆ గైడ్ లైన్స్ని బేస్ చేసుకొని మేము కుబేరా అనే టైటిల్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. దానికి సంబంధించిన ఏదైతే 5 లాంగ్వేజెస్ రైట్స్ మేము తీసుకొని మేము షూటింగ్ అనేది స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసిన తర్వాత మార్చ్ 8th రోజు, ఆ రోజు మేబీ శివరాత్రి ఈవినింగ్ రోజు కుబేరా టైటిల్తో ఒక ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. రిలీజ్ కాగానే మేము ఏం చేసాము అంటే అసలు ఏంటి ఇది అని మా డైరెక్టరు, మా టీం మొత్తం ఒకసారి, సార్ ఇలా మనకు కాపీ కొట్టారు సార్ మన టైటిల్ని, మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నా కానీ టైటిల్ అనేది కాపీ కొట్టారు సార్, మనం 5 లాంగ్వేజ్లో రైట్స్ తీసుకున్నా కానీ మనకు మోసం జరుగుతుంది సార్ అంటే నెక్స్ట్ డే రోజు మేము ఫిలిం ఛాంబర్ని అప్రోచ్ అయ్యి అక్కడ ఏం చేసామంటే ఒక కంప్లైంట్ పెట్టాం. సార్ మీరు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారమే మేము టైటిల్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది, అయినా కానీ ఈ టైటిల్ వేరే వాళ్ళకు ఎందుకు ఇచ్చారు అని క్వశ్చన్ చేయడం జరిగింది. అప్పుడు అక్కడి నుంచి వచ్చే సమాధానం ఏంటంటే డిఫరెంట్గా ఉన్నది. ఏంటి అంటే మీరు కొత్త ఆర్టిస్టులు, కొత్తగా వస్తున్న ప్రొడ్యూసర్గా, చిన్న సినిమా నిన్ను ఎవరు దేక్తారు అనే విధంగా వాళ్ళు మాట్లాడడం జరిగింది. మాట్లాడినప్పుడు నేను వాళ్ళని రిక్వెస్ట్ చేశాను, కానీ వాళ్ళు బెదిరింపు ధోరణికి పోయాడు. అతను మాట్లాడే విధానము కొంచెం వేరేలా ఉంది. దానికి నేను కొంచెం హట్ అయ్యాను. ఆ రిక్వెస్ట్ మోడ్లో ఉన్నా కానీ వాళ్ళు మాట్లాడే మాట కొంచెం అనీజీగా అనిపించింది నాకు. ఏమని బెదిరించారు? మీది చిన్న సినిమా, మీ సినిమాని ఎవరు చూస్తారో, అవసరమైతే సినిమాని నేను బయటకు కూడా రానియకుండా చేస్తాను అనే ధోరణిలో మాట్లాడాడు. అది కొంచెం నాకు హట్ అయినా. ఓకే, యాక్చువల్లీ ఏంటి అంటే చిన్న సినిమా తీయొద్దా? నా క్వశ్చన్ ఏంటి అంటే తెలుగు చలనచిత్ర మండలిలో మీరిచ్చిన గైడ్ లైన్స్ ప్రకారమే నేను టైటిల్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. ఇన్ కేస్ ఈ కుబేరా అనే యూనివర్సల్ నేమ్ ఏదైతే ఉందో ఇంకోరికి కేటాయించినప్పుడు అది నాకెందుకు ఇచ్చారు? ఫస్ట్ పాయింట్. ఇంకోరికి ఇచ్చినప్పుడు నాకు ఇవ్వద్దు కదా, నేను వేరే మార్చుకునేవాడిని కదా. అది నా క్వశ్చన్. అక్కడ ప్రాబ్లం ఏంటి? మీరు ఏదైతే టైటిల్ రిజిస్ట్రేషన్ కోసమని కొన్ని నేమ్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు సెలెక్ట్ చేసుకొని ఒక 3-4 days టైం తీసుకొని ఈ టైటిల్ అనేది లేదండి మీకు కేటాయిస్తున్నామని చెప్పేసి సంబంధించిన ఛార్జెస్ పే చేయించుకున్న తర్వాతనే కదా వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారమే 5 లాంగ్వేజెస్లో నాకు ఈ టైటిల్ ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకోలేదండి, దానికి సంబంధించిన టైటిల్ హక్కులు అనేది మీకు ఇస్తున్నాము అని చెప్పేసి విత్ ఎవిడెన్స్ ఇచ్చారు నాకు. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకరు కేటాయించడము ఎంతవరకు కరెక్ట్ అని నేను క్వశ్చన్ చేస్తున్నాను. క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళు ఏంటంటే స్పందించే విధానం ఏంటంటే భయపెట్టే ధోరణి. వాళ్ళకి ఎమ్మెల్యేలు తెలుసు, ఎంపీలు తెలుసు, మీరు చిన్న సినిమా, మీరు ఇప్పుడే వస్తున్నారు, చిన్న ఆర్టిస్టులు సినిమా చేయొద్దా, కొత్తగా వచ్చే ప్రొడ్యూసర్లను సినిమా తీయనియరా అనేది నా క్వశ్చన్. అంటే మరి ఇంతకాలం ఎందుకు వెయిట్ చేశారు? ఇప్పుడు రీసెంట్ 2 days బ్యాకే మీరు ప్రెస్ మీట్ పెట్టారు. లేదు సార్, 2 days ముందు ఏం పెట్టలేదు సార్. యాక్చువల్లీ ఏంది అంటే అప్పుడే ఫైట్ చేసాము, ఛానళ్ళల్లో ఇచ్చాము, టీవీలో ఇచ్చాము, సోషల్ మీడియాలో మీరు అప్పుడు కూడా చెక్ చేసుకోవచ్చు. మేము ఆ వేలో వెళ్ళిన తర్వాత కోర్టులో ఉన్నది కేసు ఇది. ఇప్పుడు ఎందుకంటే కోర్టును ఆశ్రయించాము, కోర్టులో కేసు ఉన్నది. ఇప్పుడు రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు కనుక నేను మళ్ళీ రావడం జరిగింది. అంతే తప్ప కానీ నేను ఎక్కడా పోరాటం అనేది ఆపలేదు సార్. మన కేసు కూడా రన్నింగ్ అవుతూనే ఉన్నది. ఈరోజు ఏంటి అంటే నేను సమ్ అమౌంట్ ఖర్చు పెట్టి సినిమా తీశాను. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఆ టైటిల్ని బేస్ చేసుకునే నా సినిమా ఉన్నది, నా పరిస్థితి ఏంటి? ఆ మూవీకి సంబంధించి టీంతో ఎవరితోనైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? శేఖర్ కమ్ములతో కానీ ఇంకెవరితోనైనా? సార్ యాక్చువల్లీ ఏంటి అంటే సార్ మా టీం నుంచి కొన్ని మెసేజ్ పెట్టాము. అంటే కలుస్తానికి వాళ్ళు టైం ఇవ్వలేదు. శేఖర్ కమ్ముల కలుస్తానికి ప్రయత్నం చేశాము. కలవడం తప్పని తెలిసిన, ఎందుకంటే యాక్చువల్లీ మేము ఆయన రిక్వెస్ట్ మోడ్లో మాట్లాడదామని ఆ టీమును అప్రోచ్ అయితే వాళ్ళని అక్కడి నుంచి మనకి ఎలాంటి
సమాధానం రాలేదు. ఎందుకంటే నేను శేఖర్ కమ్రా గారిని కూడా ఇక్కడ తప్పుపడటానికి లేదు. ఎందుకు అంటే నేను వాళ్ళు ఇచ్చిన ఛాంబర్లో ఏదైతే ఇచ్చారో గైడ్లైన్స్ ప్రకారమే వెళ్ళాను. ఇలాంటి వివాదం అవుతుందని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు కదా సార్. ఇప్పుడు ఒక టైటిల్ అనుకున్నాము, టైటిల్ని బేస్ చేసుకుని సినిమా ఉంటుంది, దానికి తగ్గట్టే సాంగ్స్ ఉంటాయి, ఇవి బేస్ చేసుకొని దాని మీద నేను ఖర్చు పెట్టాను. ఇప్పుడు ఈ టైటిల్ కాదు వేరే అంటే ఎవరికైనా ప్రాబ్లమే కదా సార్. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నేను మార్కెట్లో ఖర్చు పెట్టేది నేను నష్టపోనీక. నేనేమంటున్నా అంటే మీరు ఇచ్చిన గైడ్లైన్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకున్న నా టైటిల్ నాకు ఇవ్వండి, మీరు తర్వాత ఏం చేసుకుని మీరు చేసుకోండి. అందులో ఇంకొక వివాదం ఏం స్టార్ట్ చేసిర్రు అంటే శేఖర్ కమ్లాస్ కుబేరా అని పెట్టిర్రు, మీకేంటి ప్రాబ్లం అని అడుగుతున్నారు. నేనేమంటున్నాను, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్లో కూడా శేఖర్ కమ్లా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని పెట్టారు. అయితే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అంటున్నారా, శేఖర్ కమ్లా బ్యూటిఫుల్ అంటున్నారా సార్? ఒకటి విషయాన్ని అయితే అర్థం చేసుకోవాలి కదా. ఇప్పుడు ఆర్టీవీ ఉన్నది సార్, ఆర్టీవీ నరేందర్ ఆర్టీవీ అని పెట్టుకుంటే యాక్సెప్ట్ చేస్తారా? యాజ్ పర్ ట్రేడ్ మార్క్ గైడ్లైన్స్ ప్రకారము ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా? నేను అడిగే క్వశ్చన్ అది. ఓకే, ఇప్పుడు ఈ కుబేరా అనే టైటిల్ శేఖర్ కమల గారికే మీరు కేటాయించినప్పుడు నాకెందుకు ఇచ్చారు? ఏం చెప్పారు అంటే ఫిల్మ్ ఛాంబర్ నుంచి అంటే మీరు ఇంకా ఎలాగైనా ప్రొసీడ్ అవ్వండి అని చెప్పారా, లేదంటే మీరే ఆ టైటిల్ చేంజ్ చేసుకోమని చెప్పారా, ఏం చెప్పారు? మాట్లాడే విధానంలో భయపెట్టడం, ఎమ్మెల్యేలు తెలుసు ఎంపీలు తెలుసు అనే పదం ఎందుకు? దీంట్లో ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఏమైనా సంబంధం ఉందా? ఒక సినిమా చేద్దామని వచ్చాను, మీరు ఇచ్చిన గైడ్లైన్స్, మీరు ఒక ఛాంబర్లో ఒక గైడ్లైన్స్ పెట్టుకున్నారు, దాని ప్రకారం మూవ్ అయ్యాము. నేను ఎమ్మెల్యేలతో ఎంపీలతో సిఫార్సు తీసుకొని మీ దగ్గరికి రాలేదు కదా. ఆ టైటిల్ లేదు అంటే నేను వేరే దానికి పోయేటోని కదా, అప్పుడు నేను మార్చుకునేదాన్ని కదా. కానీ మీ గైడ్లైన్స్ ప్రకారమే 5 లాంగ్వేజ్లలో నేను రైట్స్ తీసుకున్న తర్వాత అది మీ అంటే ఈ అనే పర్సన్ స్వార్థపరానికి అమ్ముకున్నాడా లేకపోతే ఫిలిం ఛాంబర్ అమ్ముకున్నదా అనేది ఒక క్లారిటీ రావాలి కదా. ఈరోజు నేను ప్రాబ్లంలో ఉన్నాను, రేపు ఇంకోరు వస్తారు సార్. ప్రతి వాళ్ళకి ఇదే ప్రాబ్లమా? ఇప్పుడు ఎంతో ఖర్చు పెట్టి సినిమా తీస్తున్నాం సార్, ఆ సినిమాని రిలీజ్ కాకుండానే ఇలా తొక్కేస్తే మా పరిస్థితులు ఏంది? మా ఫ్యామిలీలు రోడ్ల మీద పడాలా? ఓకే, అంటే మీరు ఎలా అయినా ప్రొసీడ్ అవ్వండి, చేంజ్ చేసుకోరు వాళ్ళు అయితే అని చెప్పారా, ఏం చెప్పారు సార్? ఆయన ఏమంటున్నారు, మీరు ఏమన్నా చేసుకోర్రి వాళ్ళకు అంటే వాళ్ళ పెద్ద అంటే ఆయన మాట్లాడే మాట ఏమన్నా చేసుకోర్రి, వాళ్ళు పెద్దోళ్ళు, మీరెంత, ఓకే, ఈ పదాన్ని మాడే వరకల్లా కొంచెం బాగా అనిపించలేదు సార్. ఓకే, సో నెక్స్ట్ మీరు వెంటనే కోర్టుకి వెళ్ళారు? ఏమంటే నేను కేసు ఫైల్ చేశాను సార్, వాళ్ళందరికీ నోటీస్ పంపించాను. ఎవరెవరికి పంపించారు? ఫిలిం ఛాంబర్కి పంపించాం సార్ ఫస్ట్, అక్కడి నుంచి స్టార్ట్ అయింది కనుక నెక్స్ట్ ఉన్నాడు ఆ ఛాంబర్కు, అతనికి పంపించాము. ఎవరైతే డైరెక్టర్ ఉన్నాడో, నిర్మాత ప్రొడ్యూసరు షేర్ ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో శేఖర్ కమ్లా గారు డైరెక్టర్ కూడా అని తెలిసిందే నాకు, ఆయనకు పంపించాను. ఇమిగో ప్రొడక్షన్ వాళ్ళకు కూడా పంపించాను, ఎందుకంటే నా ప్రాబ్లం అనేది తెలవాలనే ఉద్దేశంతో నేను పంపించాను. పంపించినప్పుడు వాళ్ళు ఇప్పటివరకు కూడా ఎలాంటి స్పందన రాలేదు, రెస్పాండ్ కాలేదు. అందుకోసమని న్యాయ పోరాటం చేస్తున్నాం సార్. ఇప్పుడు ఇక్కడ నేనేం వాళ్ళనేం చీట్ చేయలేదు, వాళ్ళు ఈ ఫిలిం ఛాంబర్ నుంచి జరిగిన విషయాలు వాళ్ళకి తెలియజేద్దామని ప్రయత్నం చేశాను, వాళ్ళు వినిపించుకునే సిచ్యువేషన్లో లేరు. అందుకే కోర్టును ఆశ్రయించాను, కోర్టు నుంచి నోటీస్ పంపించాను. వాళ్ళు కూడా నన్ను కలుస్తానికి ఇంతవరకు కూడా రాలేదు. ఓకే, ఎటువంటి కేసు ఫైల్ చేశారు మీరు? యాక్చువల్లీ టైటిల్ వివాదం సార్. ఇప్పుడు మన కేసు నెంబర్ వచ్చేసి OS నెంబర్ 146 ఆఫ్ 2024. ఇది వచ్చేసి మనకు సిటీకి సివిల్ కోర్టులో నడుస్తున్నాను సార్. యాక్చువల్ యాజ్ పర్ ట్రేడ్ మార్క్ ప్రకారం అంటే ఒక టైటిల్ నేమ్ని ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళ హక్కులు కోసమని పోరాడవచ్చు అని మా అడ్వకేట్ త్రూ నుంచి సంప్రదించి దీన్ని ఫైల్ చేశాను. ఎందుకంటే నేను అనేది ఒక తెలుగు లాంగ్వేజ్లోనే చేసుకోలేదు సార్, 5 లాంగ్వేజ్లో చేసుకున్నాను. అంటే ఈ సినిమా మీద కొంచెం ఆశ పెట్టుకొని హార్డ్ వర్క్ చేశాను. నేను ఈ ఇయర్ రిలీజ్ చేయాలనే కాన్సెప్ట్తో అనుకొని ముందుకు వచ్చామన్నమాట. యాక్చువల్లీ నేను కూడా ఏంటి అంటే ఎంతో ఒక మంచి సదుద్దేశంతో ఆలోచన చేసి సినిమా ఫీల్డ్కి వచ్చాను. చిన్న చిన్న అంటే షార్ట్ ఫిలిమ్స్, సాంగ్స్ తీస్తుంటే అది గుర్తింపు రావట్లేదు, ఒక మంచి సినిమా వేయాలి తెలుగు ప్రేక్షకులకు అనే ఆలోచనతో సినిమా అనేది మరి మీ మూవీకి సంబంధించి ఆ టైటిల్తో ఏదైనా పోస్టర్ కానీ ఏదైనా టీజర్ కానీ ఏదైనా రిలీజ్ చేశారా? తెలిసే ఎవరికైనా మీరు కుబేరా మూవీ తీస్తున్నారు అని? రైట్ సార్. యాక్చువల్లీ ఏంటి అంటే పోస్టర్ అనేది స్లోగా ఒకటి రెడీ చేసి పెట్టుకున్నాం సార్. అండ్ నేను ఏంటంటే ఫస్ట్ లుక్ రిలీజ్ చేద్దాం అనుకునే సిచ్యువేషన్లో ఇది వచ్చింది సార్.
దీని సో వీళ్ళు రిలీజ్ చేశారు కాబట్టి మీరు రిలీజ్ చేయట్లేదు. చేయలేదు సార్, అట్లే ఆ పోస్టర్ అనేది రెడీ చేసుకొని పెట్టుకున్నాము. చిన్న అంటే నా సర్కిల్ వరకు నేను ఏం ఆలోచించాను అంటే, నేను ఒక సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాను అంటే నాతోటి పాటు అంటే నాకు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, నా కో ప్రొడ్యూసర్ వాళ్ళందరూ కలిసి అన్న మన టైటిల్ ఇది మనం రిజిస్ట్రేషన్ అయిపోయినాం, ఇన్ని లాంగ్వేజెస్లో ఉంది. నా సర్కిల్ వరకు అది పోస్టర్ అనేది రిలీజ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఆఫ్టర్ ఏంటి అంటే మేమేం ఆలోచించాము అంటే నెక్స్ట్ 1 monthలో ఒక గ్రాండ్ లాంచింగ్ పెట్టుకోవాలని అప్పుడు అనుకున్నాము. మంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేయాలి, ఒక సాంగ్ అనేది రిలీజ్ చేయాలనేది ఆ కాన్సెప్ట్తో రెడీ చేయించి పెట్టుకున్నాను అనమాట. అంటే టైటిల్ పేరు మీదనే ఒక సాంగ్ అనేది ఉన్నది. అది మంచి వ్యూస్ రావాలని ఒక బ్యాక్గ్రౌండ్ మొత్తం వర్క్ రెడీ చేసుకొని పెట్టుకున్నాం. అంటే ఇప్పుడు అక్కడ మూవీ రిలీజ్కి రెడీ ఉంది, మీరు రిజిస్టర్ చేసి ఆల్మోస్ట్ 1 year అవుతుంది. ఈ 1 year అంతా ఏం చేశారు మరి? ఇప్పుడు షూటింగ్ నడుస్తూనే ఉంది సార్, షూటింగ్ నడుస్తూనే ఉంది ఇప్పటికి కూడా. షూటింగ్ నడుస్తుంది ఓకే, బట్ వీళ్ళు పోస్టర్ రిలీజ్ చేసి కూడా ఆల్మోస్ట్ చాలా కాలం అయిపోయింది. అవును సార్, 11 months అవుతుంది. సో ఆల్మోస్ట్ 1 year అవుతుంది. సో మీరు కూడా రిజిస్టర్ చేసి 1 year దాటేసింది కూడా. సో వీళ్ళు అంటే పోస్టర్ రిలీజ్ చేసిన తర్వాత టీజర్ వచ్చింది, గ్లిమ్స్ రిలీజ్ చేశారు మధ్యలో. సో పోస్టర్స్ 1 by 1 రిలీజ్ చేసుకుంటూ వచ్చారు. అంటే అప్పటి నుంచి ఏం చేస్తున్నారు మీరు ఇప్పటి వరకు కూడా? సార్ అప్పటి నుంచి కూడా నేను సంప్రదిస్తూనే ఉన్నాను సార్. అదే ఇప్పుడు దీని మీద ఏంటంటే స్టే కూడా తీసుకొని వచ్చాను, షూటింగ్ జరగొద్దు అని. మళ్ళీ వాళ్ళు పిటిషన్ వేసేసి మళ్ళీ ముందుకు నడుస్తూనే ఉన్నది. వాళ్ళు పిటిషన్ వేసి అలా రెస్పాండ్ అవ్వలేదు అన్నారు కదా. రీసెంట్గా అలా అడ్వకేట్ పిటిషన్ వేసాడు అని చెప్పి మనకు తెలిసింది. ఓకే, ఏమని వేశారు పిటిషన్? అది ఇంకా మా అడ్వకేట్ దగ్గర ఉన్నాయి సార్ పేపర్స్ అవన్నీ. ఎందుకంటే లీగల్ మ్యాటర్ మనకు కొంచెం తెలిసి తెలియక మనం డిస్కషన్ చేయలేము కదా. వాళ్ళ అడ్వకేట్ కూడా వచ్చారు, ఎందుకంటే నేను ప్రతిసారి వెళ్తున్నాను కనుక చూస్తున్నాను. ఇప్పుడు లీగల్గా వెళ్తున్నారు మీరు, బట్ ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు మాట్లాడారు సార్? ఇప్పుడు రిలీజ్కి దగ్గరగా ఉన్నది, నా పరిస్థితి ఏంటి? ఇప్పుడు రిలీజ్ అయిపోయిన తర్వాత నేను చేయలేను కదా సార్, నా టైటిల్ కదా అది. నేను అనేది టైటిల్ గురించి మాట్లాడుతున్నాను కదా సార్. రిలీజ్ అయిపోయిన తర్వాత నేను చేయలేను కదా. ఇప్పుడు మళ్ళా కుబేరా అని రిలీజ్ చేయలేము కదా సార్, అందుకోసం అని. ఓకే, అంటే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం వల్ల అంటే ఏం చెప్పాలనుకున్నారు మీరు? ఆల్రెడీ లీగల్గా పోరాడుతున్నారు సార్. ఏం చెప్పాలి అనుకున్నాను అంటే చిన్న సినిమా తీసే ప్రొడ్యూసర్సే కానివ్వండి, డైరెక్టర్ కానీ ఆర్టిస్టులు కానివ్వండి, ఇంపార్టెన్స్ ఇవ్వాలి సార్ ఛాంబర్లో. నేను అనేది ఏంటి అంటే ఏదైనా సరే సార్, స్క్రిప్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నా, టైటిల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నా, ఏది చేసుకున్నా వాళ్ళకే ఉండాలి తప్ప కానీ వీళ్ళు ఇంకొకరికి ఎలా కేటాయిస్తారు? ఈరోజు నాకు జరిగింది, రేపు మీకు జరగదని గ్యారంటీ ఏంటి? ఎవరో ఒకరైతే ముందుకు రావాలి కదా. ఆ ఉద్దేశంతో ఇప్పుడు ఈ టైటిల్ని బేస్ చేసుకుని ఒక సాంగ్ చేశాను సార్, నాకు సమ్ అమౌంట్ ఖర్చు అయ్యింది, దాని పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఈ టైటిల్ని బేస్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ మొత్తం ఉన్నది, దాని పరిస్థితి ఏంటి? ఇప్పుడు నేను రోడ్డు మీదకి రావాలి కదా. వీళ్ళు చేసిన తప్పు, వీళ్ళ స్వార్థం కోసం అని ఆలోచించుకొని వీళ్ళు చేసిన తప్పు వల్ల నా ఫ్యామిలీ రోడ్డు మీదకి వచ్చింది కదా, అవునా కదా సార్? అంటే నాకు ఒక బేసిక్ డౌట్, అంటే ఒక టైటిల్ ఒక సినిమా కంటెంట్ని, ఒక సినిమాని డిసైడ్ చేస్తుంది అంటారా? 100% సార్. ఇప్పుడు కుబేరా, శేఖర్ కమ్లాస్ కుబేరా అని వాళ్ళు టైటిల్ పెట్టారు. మీ కుబేరా కూడా ఏదో ఒకటి మీరు ఏదో ఒక ట్యాగ్ పెట్టి ఆ కంటెంట్ కంటే మీ కంటెంట్ బాగున్నా, ఆ సినిమా కంటే మీరు ప్రమోషన్ ఎక్కువ చేసినా, మీ సినిమా ఎక్కువ జనాలకి తెలిసినా కానీ, సో కుబేరా అంటే ఈ కుబేరా అంటే ఇప్పుడు శేఖర్ కమ్లాస్ కుబేరా కంటే ఈ కుబేరా ఒకటి రిలీజ్ అవుతుంది, సో ఇది ట్రైలర్ బాగుంది, సాంగ్స్ బాగుంది, లేకపోతే కంటెంట్ బాగుంది అనేది అలా రీచ్ అవుద్ది తప్ప ఇప్పుడు మీరు వాళ్ళ రిలీజ్ డేట్ని ఆపలేరు కదా. సరే సార్, మీరు అట్లా అంటున్నారు కదా, మీరు ఒక మాట అంటున్నారు కదా సార్. నేను ఏమంటాను, ఇప్పుడు పుష్ప 2 తీశారు సార్, ఇదే నరేంద్ర పుష్ప 3 తీస్తాడు, యాక్సెప్ట్ చేస్తారా? చేస్తాను, వెబ్ సిరీస్లో పెడతాను పుష్ప 3 అని, యాక్సెప్ట్ చేస్తారా? చేస్తారా సార్? ఒక మాట మీరు చెప్పండి. అదే ఏదో ఒక ట్యాగ్ పెట్టుకుంటున్నారు, ఇప్పుడు వాళ్ళు ట్యాగ్ పెట్టారు అంటే నేను జస్ట్ చెప్పాను. మీరు అన్నది వాస్తవమే సార్. ట్యాగ్ అసలు ట్యాగ్ అనేది ఎందుకు పెట్టి, నువ్వు ధైర్యంగా యువర్ ఏ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అని మీరు అంటున్నారు కనుక నేనేమంటున్నా అంటే, శేఖర్ కమల గారు శేఖర్ కమల అని చిన్నగా ఎందుకు పెట్టుకుంటున్నావు? కుబేర్ అనేది పెద్దగా ఎందుకు పెట్టుకున్నావు? శేఖర్ కమల కుబేర్ అని ఒకటే ఫాంట్లో పెట్టుకోవచ్చు కదా. నువ్వు ధైర్యం ఉన్న పర్సన్వే కదా. నువ్వు నిజంగా కూడా ఫిలిం ఛాంబర్లో అది రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటే ఎందుకు పెట్టలేకపోయినావు? ఇవి నేను రిజిస్ట్రేషన్ చేసుకున్న విత్ డాక్యుమెంట్స్తో సహా నేను మీడియా ముందుకు వచ్చా కదా, మీరు ఎందుకు రాలేకపోయారు? ట్యాగ్ లైన్ అంటున్నారు సార్. ట్యాగ్ లైన్ అనేది మీరు క్రియేట్ చేసిందే కదా. ఇప్పుడు పుష్ప 3 నేను తీద్దాం అనుకుంటున్నాను సార్, యాక్సెప్ట్ చేస్తారా? నేను ఎవరినో పెట్టుకుంటాను, అల్లు అర్జున్ కాదు ఎవరినో పెట్టుకుంటాను, యాక్సెప్ట్ చేస్తారా? చెప్పండి, అది ఎంతవరకు కరెక్ట్? అంటే వాళ్ళు పెద్దవాళ్ళనా? అంటే నేను కొత్తగా ఇండస్ట్రీకి వచ్చినాను, వీనికి ఏం తెలుసు, వీని సంగతి ఏందో చూద్దామని బెదిరిస్తున్నారా? ఇదే కదా సార్ ఇప్పుడు జరిగేది. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటి అంటే,
సార్ నేమ్ టైటిల్తో పాటుగా కొత్తగా వచ్చే వాళ్ళకు ఇలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తే కొత్తగా ఎవరు వస్తారు సార్? కానీ మీరు ప్రెస్ మీట్ పెట్టి ముందు ఒక 3-4 ఆప్షన్స్ చెప్పినట్టున్నారు. సో ఒకటి షేర్ కావాలి, సో వాళ్ళు ఎంతైతే బడ్జెట్ పెట్టారో అందులో మాకు షేర్ ఇవ్వండి అని చెప్పేసి. లాస్ట్ ఆప్షన్ మాత్రం శేఖర్ కమ్లాస్ కుబేరాని ఒకటే ఫాంట్లో పెట్టుకోండి అని చెప్పేసి. అంటే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు సార్? అది మా లీగల్ టీమ్ మా అడ్వకేట్ చూస్తున్నాడు సార్. అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు డబ్బుల కోసమే ముందుకు వచ్చారు, డబ్బుల కోసం ఇదంతా చేస్తున్నారు అంటున్నారు సార్. ఇప్పుడు ఎవరు మైండ్ సెట్ అలా ఉంటుంది సార్. ఇప్పుడు డబ్బుల కోసం ముందుకు వచ్చిన వాడిని అయితే ఈరోజు కాదు, నేను ఆ టైటిల్ వచ్చినప్పుడే ముందుకు వచ్చాను. టైటిల్ ఎప్పుడైతే ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పుడే నెక్స్ట్ డేనే నేను కంప్లైంట్ పెట్టాను ఫిలిం ఛాంబర్లో. వాళ్ళు ఇంతవరకు కూడా పిలిచి మాట్లాడిన సందర్భాలు లేవు. ఆ రోజైతే డబ్బుల కోసం అనేది ఏం ఆలోచించలేదు కదా సార్. అంటే 11 మంత్స్ ముందు నేను పెట్టాను, దాన్ని అయితే ఎవరు మార్చలేరు కదా. ఇప్పుడు ఈ 2 రోజుల ముందు వచ్చినాను మాట్లాడుతున్నారు వేరే వాళ్ళు, వేరే డిస్కషన్లో వస్తున్నాయి కనుక చెప్తున్నాను మీకు క్లారిటీ. 11 మంత్స్ ముందే నేను ఆర్గ్యుమెంట్స్ చేశాను. అప్పుడు డబ్బుల గురించి ఆలోచించలే, మా టైటిల్ కోసమనే మాట్లాడాను. మా టైటిల్ మాకు ఇవ్వండి, మీరు టైటిల్ మీరు మార్చుకోండి. ఫస్ట్ మీరు ధారావి అని అనుకున్నారు, మరి దాన్ని ఎందుకు కంటిన్యూ కాలేదు? అంటే ఈ టైటిల్ నచ్చిందని తీసుకున్నారా? మీరు టైటిల్ నచ్చి తీసుకునేది ఉంటే మాత్రం సంప్రదించాల్సి ఉంటుంది. ఇప్పుడు టైటిల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, సో వీళ్ళని మాట్లాడండి అని మనం సంప్రదించాలి. మేము కూడా ఫిలిమ్స్ మీకు కూడా హెల్ప్ చేస్తా అనుకుంటాం కదా. సో మీతో పాటు మాకు ఒక బాండింగ్ పెరిగితే మేము కూడా ఆలోచన చేసేవాళ్ళం కదా. అంటే కలిసిపోదాం అనుకుంటాం కానీ ఆర్గ్యుమెంట్ చేసుకోవాలని ఎవరు అనుకోరు సార్. వాళ్ళు వివాదాన్ని క్రియేట్ చేస్తున్నప్పుడు మనం కూడా, ఇప్పుడు నేను రోడ్డు మీదకి వస్తున్నాను సార్, నా ఫ్యామిలీ రోడ్డు మీద పడుతుంది అన్నప్పుడు ఈ వివాదానికి వచ్చాను తప్ప, కానీ లేకపోతే నాకేం అవసరం ఉంటుంది సార్? కష్టపడి ఖర్చు పెట్టి సినిమా తీసి బెదిరింపు ఎక్కడ స్టార్ట్ అయింది సార్? ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సినిమా టైటిల్ ఒకటి వివాదం, టైటిల్ని బేస్ చేసుకొని నేను సినిమా చేశాను. ఎందుకు అంటే అది ఒక యూనివర్సల్ నేమ్. కుబేరా అంటే మీకు తెలుసు మనీకి సీక్వెన్స్, దాన్ని బేస్ చేసుకుని సినిమా తీశాను. కంటెంట్ మొత్తం దాని మీద ఉన్నది, దాన్ని మార్చుకోవడానికి లేదు కనుకనే నేను ఖచ్చితంగా పోరాడుతున్నాను. నేను ఇప్పుడు వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేసేది ఏంది? ఆ టైటిల్ నాకు ఇవ్వండి బస్. నేను ఫస్ట్ మాట్లాడేది కూడా అదే, డే 1 నుంచి నేను మాట్లాడిన ఆ టైటిల్ నాకు ఇవ్వండి పోయి నేను రిలీజ్ చేసుకుంటాను. నాకు ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి దాని మీద. నేను ఆ ఉద్దేశంతో 5 లాంగ్వేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. ఈవెన్ ఒక తెలుగు లాంగ్వేజెస్ అనే కాదు, 5 లాంగ్వేజ్లో రిలీజ్ చేయాలనే ఆలోచనతో నేను వచ్చాను. అప్పుడు మనీ గురించి లేదు కదా సార్. నాకు శేఖర్ కమ్లా వస్తాడో నాకు తెలియదు కదా, ఇంకోరు XYZ పర్సన్ వస్తాడో నాకు తెలియదు కదా. సో ఇప్పుడు టీం మొత్తం నేమ్స్ కూడా కేసు ఫైల్ చేశారా వాళ్ళందరి మీద? సార్ ఎవరైతే ప్రొడ్యూసర్ ఉన్నారో, ఒక హీరో, ఫిలిం ఛాంబర్, ఇద్దరు హీరోలు ఉన్నారు. నేను నాగార్జున గారి గురించి నేను మాట్లాడాను సార్. ఆయన ఎందుకు అంటే మరి ఆయన కూడా లేదు సార్, ఆయన అంటే మనకు అందులో చూసిన దాంట్లో ఏంటంటే మెయిన్ హీరో ఎవరైతే ఉన్నారో ధనుష్ అని చెప్పారు. ధనుష్ గారి గురించి నోటీస్ పంపించాను. ఆ విషయం తెలవాలి సార్, వాళ్ళు కూడా స్పందించాలి కదా. ఇలాంటి ప్రాబ్లం వచ్చింది, అరే ఇండస్ట్రీలో ఇట్లాంటి జరగొద్దు అని వాళ్ళకు కూడా తెలవాలి కదా అనే ఉద్దేశంతో వాళ్ళకు కూడా నోటీస్ పంపించాను సార్. సో అంటే ఫైనల్కి ఇప్పుడు ఏం జరుగుతుంది అనుకుంటున్నారంటే, మీరు అటు లీగల్గాను పోరాడుతున్నారు, ఇప్పుడు మీడియాకు కూడా వచ్చారు, అక్కడ మూవీ రిలీజ్కి రెడీ ఉంది, మీ మూవీ ఆపేసామని చెప్తున్నారు, రిలీజ్ చేయడానికి ఆపేసామని చెప్తున్నారు. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, మీరు ఎలా ప్రొసీడ్ అవుతారు ముందుకి? సార్ లీగల్గా జరిగేది మా అడ్వకేట్ నుంచి జరుగుతూనే ఉంది సార్. ఈరోజు నేను మీడియాకి గత 11 మంత్స్ ముందు వచ్చాను. వేరే ఛానల్లో కూడా నేను ఇంటర్వ్యూ ఇస్తే కూడా కొన్ని సోషల్ పోస్ట్ వాళ్ళు ఫస్ట్ తీసుకున్నారు, తర్వాత వాళ్ళు కొందరు ఎందుకు పెద్దవాళ్ళు అని చెప్పేసి వాళ్ళు కూడా ఆపారు. సో ప్రింట్ మీడియాలో కూడా వచ్చాయి, సోషల్ మీడియాలో కూడా, యూట్యూబ్ ఛానళ్ళలో కూడా చాలా వచ్చాయి. ఇప్పుడు నేను ఏమంటున్నాను అంటే సార్, నా వర్షన్ ఒకటే, మేము కూడా ఒక మంచి ఉద్దేశంతో ఇండస్ట్రీకి వచ్చాము. ఒక మంచి సినిమా తెలుగు ప్రేక్షకులకు ఇవ్వాలని వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం సినిమా తీసాం. ఈరోజు ఆ నేమును మీరు కాపీ కొట్టి మమ్మల్ని టార్చర్ చేయడం కరెక్ట్ కాదు. ఈరోజు నేను, రేపు ఇంకొకరు సార్ ఈ సినిమా రిలీజ్ చేయకుండా చేస్తాము అనే వరకల్లా నా ప్రెస్టేజ్ ఎలా ఉంటుంది సార్? ఒక మాట ఆలోచించండి. నేను ఇంత ఖర్చు పెట్టి సినిమా చేశాను సార్, నాకు ఆడ ఉందో లేకో ఏదో చెక్ చేశాను. ఎంత బడ్జెట్ పెట్టుంటారు సార్? యాక్చువల్లీ నేను 5 CR అనుకున్నాం సార్, ఇప్పటి వరకు 2 కోట్ల వరకు ఖర్చు పెట్టాం. 85% వరకు కంప్లీట్ అయింది సార్. 85% వరకు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ప్రూఫ్స్ ఉన్నాయా రిజిస్టర్ చేసినవి? అవన్నీ ఒకసారి చూపిస్తాను కెమెరా. ఇవి వాటికి సంబంధించిన ప్రూఫ్స్ అనమాట, 5 లాంగ్వేజ్కి సంబంధించిన ప్రూఫ్స్. ఇవన్నీ మీకు వాళ్ళు ఇచ్చినది ఏంటి, వాళ్ళకి కట్టిన రిసిప్ట్లు ఏంటి, అవన్నీ ఉన్నాయి, మీకు అన్నీ షేర్ చేస్తాను. దాంతోపాటుగా కేసు ఎవరికి నోటీసు పంపించాము అనేది కూడా
ఉన్నది. ఈరోజు నేను ముందుకు రావడానికి ఏంటి అంటే ప్రధాన ఉద్దేశం సార్, ఇలా ఎంతోమంది బెదిరియడం వల్ల వెనుకం చేస్తున్నారు. వాళ్ళకు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, టాలెంట్ ఉన్న వాళ్ళని తొక్కేస్తున్నారు ఫిలిం ఇండస్ట్రీలో. టైటిలే కానివ్వండి, నేను చాలా ఈ మధ్యకాలంలో చాలా చూస్తున్నాను సార్. ఒక స్టోరీని రిజిస్ట్రేషన్ చేసుకుంటే కూడా స్టోరీని కూడా కాపీ కొడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నాను. ఈ వేదిక నుంచి దిల్ రాజు సార్ని ఒకటే అడుగుతున్నాను, సార్ ఇలాంటి ప్రాబ్లమ్స్ని మీరు రెక్టిఫై చేయలేకపోతే రానున్న రోజులలో మీరున్నంత వరకు ప్రమాదం ఫేస్ చేస్తూనే ఉంటారు. ఎందుకు అంటే కలిసారా దిల్ రాజు గారు సార్? ఇప్పుడు యాక్చువల్లీ అప్పుడు నేను ఉన్నప్పుడు ఏంటంటే ఆయన లేడు, కలిసే ప్రయత్నం చేశాను, టైం ఇవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు కలుస్తానికి మళ్ళీ ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే సార్ని కలిసి నా ఆవేదన చెప్పుకోవాలని టెన్షన్లో ఉన్నాను. ఎందుకు అంటే నాకు జరిగినది ఇంకొకరికి జరగొద్దు. ఓకే, ఈరోజు నా ఫ్యామిలీ రోడ్డు మీదకి వచ్చింది సార్. ఏదో ఆశ పెట్టుకొని ఇంకెక్కడో ఎంతో ఖర్చు పెట్టి తీసే వాళ్ళను కూడా ఇదే పరిస్థితి తీసుకొస్తారా వీళ్ళు? అంతే కదా సార్ వాళ్ళ పరిస్థితి. ఈరోజు నా ఫ్యామిలీ రోడ్డు మీదకి పడింది సార్. ఎందుకంటే సినిమా రిలీజ్ కాలేదు, నేను పెట్టిన డబ్బులు అయితే ఊరికే రావు కదా సార్, అక్కడే అయిపోయింది. టైటిల్ మార్చుకోవాలంటే మళ్ళీ ప్రాబ్లమే కదా నాకు, మళ్ళీ రీషూట్ చేయాలి కదా. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నేను సఫర్ అవ్వడమే కాకుండా నా ఫ్యామిలీని కూడా సఫర్ చేస్తున్నాను దీంట్లో. ఒక మంచి ఉద్దేశంతో వచ్చిన వాళ్ళకు వీళ్ళు ఎలాంటి ఎంకరేజ్మెంట్ చేయాలో ఒక గైడ్లైన్స్ ఇవ్వాలి, కానీ వీళ్ళు గైడ్లైన్స్ ఇవ్వట్లేదు, వాళ్ళని తొక్కేస్తున్నారు. అంటే ఎదగకుండా. అందులో నాకు ఎక్కడ హట్ అయినానంటే మీది చిన్న సినిమా, ఎంతసేపు చిన్న సినిమా అంటే మీరు అడిగినట్టు షేర్ ఇస్తానన్నా, ఎంతో కొంత అమౌంట్ ఇస్తానన్నా మీకు ఓకేనా సార్? నేను అది మా లీగల్ అడ్వకేట్ చూస్తున్నాడు సార్. ఇంకా సార్తో డిస్కస్ కాంప్రమైజ్ అయిపోతారా? అంటే సార్ మీ సినిమాని పక్కన పెడతారా? సినిమా అనేది పక్కకు పెట్టడం అనేది లేదంటే టైటిల్ చేంజ్ చేసుకుంటారు? యాక్చువల్లీ ఏంటి అంటే సినిమాని బేస్ చేసుకొని చాలా మంది ఉన్నారు సార్ ఇప్పుడు. అంటే ఇప్పుడు ఆ టైటిల్కి సంబంధించే మీరు మూవీ తీసాను అంటున్నారు, బట్ మీకు షేర్ ఇస్తే ఓకే అంటున్నారు. మీకు షేరో వాళ్ళు మీరు అడిగిన ఏదో సమ్ అమౌంటో వాళ్ళు సెటిల్ చేస్తానంటే, కాంప్రమైజ్ అవుతానంటే మీరు ఓకేనా మీకు? అది నేను ఇంకా మా అడ్వకేట్తో మాట్లాడి సార్ మొన్న డిస్కషన్ చేశాడు ప్రెస్ మీట్లోనే. ఓకే, దాని ప్రకారం మూవ్ అవుదాము అని. ఎందుకంటే ఫిలిం ఇండస్ట్రీలో ఉండాలనుకుంటున్నాము తప్ప వాళ్ళతో ఏదో ఆర్గ్యుమెంట్స్ చేయాలి అనే ఆలోచన కాదు సార్. ఎందుకంటే ఫర్దర్గా రేపు కూడా నేను ఇంకొక సినిమా, ఇప్పుడు ఒక వెబ్ సిరీస్ ప్లాన్ చేశాము. ఎందుకంటే దీనివల్ల స్ట్రక్ అయ్యి ఆగిపోయి ఉన్నాం, సగంలో షూట్లో ఉంది అది. సో డెఫినెట్గా మీకైతే జస్టిస్ జరగాలని మేమైతే కోరుకుంటున్నాం. డెఫినెట్గా మీ మూవీ కూడా సో రిలీజ్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలి, మీలాంటి కొత్త ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.